హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సండే వ్లాగ్ గురించి అయితే చూద్దామండి. మార్నింగ్ టిఫిన్గా అయితే మేము పులిహోర అయితే చేసుకున్నాము. సండే కదా, నాన్ వెజ్ అయితే కంపల్సరీ. అలానే ఈవినింగ్ అయితే సెంట్రల్ మాల్కి అయితే వెళ్ళామండి షాపింగ్ కోసమని. సో ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మార్నింగ్ మా పాప కరాటే క్లాస్కి అయితే తీసుకెళ్తున్నానండి. యాక్చువల్గా సాటర్డే అలానే సండే మార్నింగ్ కరాటే క్లాస్ అయితే ఉంటుంది. మార్నింగే నాకైతే వాకింగ్ లాగా ఉంటుందని మేము కూడా అయితే వెళ్ళామండి. ఇక్కడైతే పిల్లలు కూడా వచ్చారు. ఇదైతే వెంకటేశ్వర స్వామి గుడి ముందర అయితే చెప్తారు. ఇక్కడ చాలా మంది మార్నింగ్ వాకింగ్ కూడా వస్తుంటారండి. ఇప్పుడు ఇక్కడైతే పిల్లలు కరాటే చేస్తుంటే మేమైతే వాకింగ్కి వెళ్ళామండి. ఇదే ప్లేస్లో పావురాలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. సో ఇట్లాంటి ప్లేస్లో పావురాలు ఉన్నప్పుడు కొన్ని గింజలు వేసామనుకోండి బాగా తింటాయి. ఎందుకంటే సౌండ్స్కి ఎక్కువ పావురాలు భయపడతాయండి. సో వాటికి తినడానికి ఫుడ్ ఉండదు. ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు అయితే ఫుడ్ క్యారీ చేసుకెళ్ళండి. ఇక్కడైతే నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తున్నానండి. పులిహోర 4 మెంబర్స్కి అయితే 2 ప్యాకెట్స్ అయితే సరిపోతుంది. ఇక్కడైతే చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండు, అలానే వెల్లుల్లి, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నానండి. ప్యాన్ పెట్టి పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఆల్రెడీ చేయించిన రెడ్ చిల్లీ, అలానే వెల్లుల్లి, కరివేపాకు అయితే వేసుకొని ముందుగా చూపించిన చింతపులుసు అయితే పోసుకోవాలండి. పులిహోరలో కొంచెం వెల్లుల్లి దంచి వేయండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలానే డిఫరెంట్గా ఉంటుందండి. టేస్ట్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ 2 ప్యాకెట్స్ అయితే చూపించాను కదా. సో 2 ప్యాకెట్స్ పౌడర్ని ఇందులోకైతే వేసాను. ఎక్కువ పులుపుగా ఉండదండి. మీకు పులుపు కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్యాకెట్లలోని పులుపు అనేది యాడ్ చేసి ఉంటారు, అందుకనేసి కొంచెం తక్కువగా వేసుకోండి. జస్ట్ ఒక చిటికెడంత పసుపు వేసి ఇక్కడైతే పులిహోర గొజ్జునైతే కొంచెం గట్టిగా పడేంతసేపు అయితే ఉడకనివ్వాలి. గొజ్జు అనేది దగ్గర పడిన తర్వాత ఆయిల్ అవుట్ సైడ్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న రైస్ని అయితే గొజ్జులు అయితే కలుపుకోవాలండి. ఇక్కడ పొడి పొడిగా రైస్ ముందుగానే చేసుకున్నాం అనుకోండి, కలపడం అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇది పులిహోర గొజ్జు అనేది 5 మినిట్స్ ఇన్స్టెంట్గా చేసుకొని గొజ్జు అండి తొందరగా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ రెడీమేడే కాబట్టి మనం జస్ట్ పౌడర్ యాడ్ చేసుకుంటే చాలు. చూసారు కదా, ఫైనల్గా పులిహోర గొజ్జు అయితే రెడీ అయిపోయిందండి. సో ఇక్కడైతే మేము వేడిగానే పులిహోర రైస్ని అయితే సర్వ్ చేసుకున్నాము. సో చూసారు కదా, ఫైనల్గా పులిహోర రైస్ అనేది రెడీ అయింది. ఇక్కడైతే నేనైతే ఈవినింగ్ అయితే వ్లాగ్ మళ్ళీ షూట్ చేశానండి. ఇక్కడ మా పాపకు పాలు అయితే పెట్టాను బూస్ట్ వేసి. అలానే టీ అయితే పెట్టుకున్నామండి. ఎందుకంటే ఈవినింగ్ అయితే షాపింగ్కి వెళ్ళాలి అనేసి సెంట్రల్ మాల్కి టీ తాగేసి మేమైతే షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామండి. సో ఇక్కడైతే నేను షాపింగ్కి అయితే స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగే స్లిప్పర్ అయితే చూసినామండి. చూడడం అయితే ఎక్కువసేపే చూసాము, కానీ మాకైతే ఏం నచ్చలేదు. అందుకనేసి మళ్ళీ వేరే తీసుకుందామనేసి నెక్స్ట్ వీక్ పోస్ట్పోన్ అయితే చేసామండి. సో చూసారు కదా, ఎన్ని స్లిప్పర్ ఉన్నా కూడా ఏమీ నచ్చలేదు డైలీ యూజ్కి. సో అక్కడి నుంచి మేమైతే ముందుకైతే వెళ్ళాము. యాక్చువల్గా బెల్లందూరులో సండే అయితే సంత ఉంటుందండి. రోడ్ సైడ్ మీదే ఎక్కువ ఐటమ్స్ అన్నీ పెట్టుంటారు. ఏవి కావాలన్నా 100 పైనే అండి, 150 అబోనే ఉంటాయి. సో మేము ఇక్కడైతే సెంట్రల్ మాల్కి అయితే వచ్చాము. స్టార్టింగే వాటర్ ఫౌంటైన్ దగ్గర ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడైతే మాకు వాకబుల్ డిస్టెన్స్ అండి సెంట్రల్ మాల్, జస్ట్ నడుచుకుని అయితే వెళ్ళొచ్చు. ఒక్కొక్కసారి షాపింగ్కి అయితే వెళ్తాము, ఇంకొకసారి టైంపాస్ కాకపోతే జస్ట్ తిరుక్కొని రావడానికి అయితే వెళ్తామండి. ఇక్కడైతే మేము జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోనే మాకు 2 అవర్స్ అయితే సరిపోయింది. ఆఫర్స్ ఎక్కువ పెట్టినారు. మాకు నచ్చినవి సెలెక్ట్ చేసుకునే టైంకి 6:30 నుంచి 8:30 అయితే అయ్యిందండి. బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూడా ఎక్కువ జనాలు ఉన్నారు, ప్లస్ నెట్వర్క్ స్లో ఉన్నింది. టైం అయితే ఎక్కువ తీసుకునిందండి. ఇక్కడ 2 పార్ట్స్గా అయితే పెట్టారు. ఏవి పిక్ చేసుకున్నా 99, అలానే 49 అండి. ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఉన్నాయి, యూజ్ఫుల్ ఐటమ్స్. ఏవి మనకైతే పనికిరాని. ఇక్కడైతే పింగాణి గ్లాసులు కూడా పెట్టారు. అలానే మేమైతే అంబ్రెల్లా కోసం అయితే వెళ్ళామండి. అలానే కొన్ని బట్టలు తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ అంబ్రెల్లా అయితే మేము 3 అయితే సెలెక్ట్ చేసుకున్నామండి. ఒక పార్ట్ అయితే 130, ఇంకొకటి అయితే 500 అయితే వేశారు. సో ఇక్కడ ప్రతి ఒక్కటి బై 2 గెట్ 1, బై 1 గెట్ 1 అని అయితే ఆఫర్ అయితే పెట్టున్నారండి. ఎక్కువ మసాలా పొడులు, అలానే పప్పు దినుసుల మీద కూడా ఎక్కువగా ఆఫర్ అయితే పెట్టారు. పికిల్స్ కూడా అంతే, చాలా ఎక్కువగా ఉన్నాయి ఆఫర్స్.
సో చూసారు కదా, ఏం చూసినా కూడా ఫుడ్ సెక్షన్లో ప్రతిదీ ఆఫరే అండి. బిస్కెట్స్ అయితే ఇంకా ఎక్కువగా పెట్టారు, అలానే కూల్ డ్రింక్స్ కూడా అంతే. ఎక్కువ ఆఫర్స్ అయితే వీటి మీదే ఉన్నాయి. మేమైతే అప్స్టైర్స్కి వెళ్ళలేదండి, టైం సరిపోలేదని. సో గ్రౌండ్ ఫ్లోర్లోనే ఫుడ్ సెక్షన్లోనే ఎక్కువ టైం అయితే సరిపోయిందండి. సో చూసారు కదా, ప్రతి దాని మీద ఆఫర్ అయితే ఉంది. మేము ఇక్కడైతే జీన్స్ అలానే 4 టీ షర్ట్లు అయితే సెలెక్ట్ చేసుకున్నామండి. అంటే ఇక్కడ జాగ్రత్తగా అయితే చూసి తీసుకోవాలి. పైన ఒక ఆఫర్ ఉంది, అలానే మనము షర్ట్లకి ఒక ఆఫర్ అయితే వేశారండి. అంటే రియల్ రేటు అలానే ఆఫర్ రేటు సపరేట్గా వేశారు. సో కన్ఫ్యూజ్ కాకుండా సపరేట్గా అయితే చూసి తీసుకోండి. ఈ నెట్టెడ్ చున్నీ అయితే 300 అయితే వేశారండి. సేమ్ కాస్టే వేస్తున్నారు, కానీ బోర్డు మాత్రం 149 అని అయితే ఉంది. అంటే చెక్ చేసుకొని అయితే తీసుకోవాలండి. కొన్ని అయితే ఆఫర్స్ ఉన్నాయి, ఇంకొన్ని రియల్ రేట్ అయితే ఉన్నాయి. ఇక్కడ జీన్స్ కోసం చూసాము, జీన్స్ అయితే ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నామండి. సో ఇవైతే మేము తీసుకున్న హోల్ ఐటమ్స్. యాక్చువల్గా మా బిల్ అయితే 4120 రూపీస్ అయితే అయ్యింది. సో వాటర్ బాటిల్ కోసం అయితే వచ్చాము. ఇవి కూడా అంతే, 149, 250 బాటిల్స్ కూడా ఉన్నాయి. నైట్ అయితే షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత చికెన్ కబాబ్ అయితే వేసుకున్నామండి. ఇక్కడైతే 1/2 kg అయితే చికెన్ తీసుకున్నాను. ఇక్కడ పేస్ట్ కోసము కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అలానే లెమన్ తీసుకున్నానండి. ఇదైతే నాటి స్టైల్లో చేసుకునే చికెన్ కబాబు. ఎలాంటి చికెన్ పౌడర్స్ అలానే కబాబ్ పౌడర్స్ ఉండవండి. మన ఇంట్లోనే ఉన్న వాటితో ఈజీగా అలానే టేస్టీగా కూడా మనమైతే చికెన్ కబాబ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక చిన్న ఎగ్ కొట్టేసానండి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ అంతా మైదా పిండి అయితే వేసాను. నేనైతే కార్న్ఫ్లోర్ ఎక్కువగా యాడ్ చేయను. అలానే కొంచెం మిరియాల పొడి అయితే యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ మిరియాల పొడి కూడా ఎక్కువగా వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలానే ధనియాల పౌడరు, గరం మసాలా అండి, ఈ 3 ఐటమ్స్ చాలు. జీలకర్ర పొడి ఉన్నా కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో వీటిని అంతా బాగా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడంతా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేనైతే పేస్ట్ చేసుకోవడానికి చూపించిన ఐటమ్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా అయితే రుబ్బుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్లోకి అయితే కలుపుకోవాలి. ఈ చికెన్ అంతా నీట్గా మిక్స్ చేసుకొని అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అయినా నానపెట్టాలండి. అప్పుడైతేనే ఈ మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇందులోకి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇదైతే నేను ఆఫ్టర్నూన్ అయితే మ్యారినేషన్ చేసి పెట్టాను. సో ఈ నైట్కి వేసుకునేసరికి చాలా స్మూత్గా వచ్చిందండి చికెన్ అనేది. ఎక్కడ కూడా గట్టితనం అనిపించలేదు. అలానే ఈ మసాలా పేస్ట్ అంతా చికెన్కి బాగా పట్టింది. అందుకనేసి అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా చికెన్ కబాబ్ అనేది నానబెట్టాలి మనమైతే. సో ఇప్పుడైతే నేను ఆయిల్ వేడెక్కాక అంతా నీట్గా డీప్ ఫ్రై అయితే చేసుకున్నానండి. ఇక్కడ మనకు ఆయిల్లో వేసేటప్పుడు ముద్దలాగా వేయకూడదు ఎప్పుడు చికెను, ఎందుకంటే మనకు ఉంటలాగా పడుతుంది, ప్లస్ తొందరగా ఉడకదు, తినడానికి కూడా బాగుండదండి. 1 by 1 అయితే వేసుకోవాలి. ఇక్కడైతే ఆల్రెడీ బాయిల్ అయిన చికెన్ అయితే సపరేట్గా తీసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి, ఎందుకంటే మనం పేస్ట్ వేసాం కాబట్టి మనకు నార్మల్ కలర్ కనపడదు. అలానే ఇంకా ఉడకలేదనేసి అలానే పెట్టకండి, మనకైతే అర్థమవుతుంది, ఎందుకంటే క్రిస్పీగా ఉంటుంది కాబట్టి. సో మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా లేసుగా ఉంటుంది చికెను. సో అప్పుడైతే మనకు ఉడికిపోయిందని అర్థమవుతుందండి. ఇక్కడైతే చూసారు కదా, లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చింది. మనకైతే ముద్దగా అయితే లేదు, చికెను క్రిస్పీగా వేగిందండి. చూసారు కదా, మనము ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్ కబాబ్ అనేది నాటి స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకున్నాం అన్నది. మీరు కూడా ఈ చికెన్ కబాబ్ని ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి